హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎంక్వైరీస్ చేస్తున్నాము. అసలు ఏం జరుగుతుంది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రమంలో అసలు దక్షిణ భాగానికి సంబంధించి అంటే మనకు తెలుసు, ఉత్తర భాగాన్ని 161.5 కిలోమీటర్స్ దాంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం, టెండర్లు పూర్తవడం, దానికి సంబంధించిన అగ్రిమెంట్, ఆ పేపర్ వర్క్ అంతా పూర్తవుతుంది. అతి త్వరలో మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ తర్వాత ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంకొక పక్క రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి కూడా రైల్వే బోర్డు కసరత్తు కొనసాగిస్తుంది. మరి దక్షిణ భాగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించి చాలా రోజులు అయ్యింది. మేము ఒక అలైన్మెంట్ను ఫైనల్ చేశాము, ఆ అలైన్మెంట్ ప్రకారం మీరు కన్స్ట్రక్ట్ చేయండి అని. అక్కడే ఒక సందిగ్ధ పరిస్థితి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేయాలంటే వాళ్ళ అలైన్మెంట్ ప్రకారం చేస్తారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం పంపిన అలైన్మెంట్ని మళ్ళీ వారు ఒకసారి రీవర్క్ చేసి అప్పుడు ఫైనల్ చేసుకుంటారు. అది జరగడం లేదు, ఇది జరగడం లేదు. మరి అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి కొంత కీలకమైన అప్డేట్ వచ్చిన పరిస్థితి. చాలామంది అడుగుతుంటారు, దక్షిణ భాగం ఎప్పుడవుతుంది, ఎక్కడ వస్తుంది, ఏంటి అనేది. నిజానికి మనందరికీ తెలిసిన విషయమే, 3 అలైన్మెంట్లు ఫైనల్ చేశారు. 3 అలైన్మెంట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒకదాన్ని పికప్ చేసి దాంట్లో కొన్ని స్వల్పమైన మార్పులు, అంటే వాళ్లకు కావాల్సిన ఊర్లను, కొన్ని ల్యాండ్స్ని ఇన్సైడ్ వచ్చేట్టుగా చేసుకొని ఒక అలైన్మెంట్ ఫైనల్ చేసి రాష్ట్ర కేబినెట్ దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. దీని ప్రకారం చూస్తే మనకు 201 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే నార్త్ పార్ట్ మనకు సంగారెడ్డి దగ్గర, గిర్మాపూర్ దగ్గర మొదలయ్యి నర్సాపూర్ అవతల నుంచి మెదక్ రోడ్డును క్రాస్ చేసి, తూప్రాన్ అవతల ఈ నేషనల్ హైవే 44 హైదరాబాద్ నాగ్పూర్ శ్రీనగర్ హైవేని క్రాస్ చేసి ఇస్లాంపూర్ దగ్గర, ఆ తర్వాత గజ్వేల్ అవతల రాజీవ్ రహదారి కరీంనగర్ రోడ్డును క్రాస్ చేసి, ఆ తర్వాత మనకు భువనగిరి, తర్వాత రాయగిరికి భువనగిరి మధ్య వరంగల్ హైవేని క్రాస్ చేసి చౌటుప్పల్ తర్వాత మనకు కనెక్ట్ అవుతుంది. ఇది 161.5 కిలోమీటర్లు. రెండవది అక్కడే స్టార్ట్ అయ్యి, అంటే ఎక్కడైతే ఫస్ట్ పార్ట్ నార్త్ పార్ట్ ఎండ్ అవుతుందో పంతంగి టోల్ ప్లాజాకి చౌటుప్పల్కి మధ్య, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ రోడ్డుని మాల్ తర్వాత క్రాస్ చేసి కురుమేడి దగ్గర, ఆ తర్వాత శ్రీనగర్ శ్రీశైలం హైవేలో అమన్గల్ తర్వాత క్రాస్ చేసి, తర్వాత బాలానగర్ ఏదైతే ఉందో నేషనల్ హైవే 44 హైదరాబాద్ బెంగళూరు స్ట్రెచ్, బాలానగర్ తర్వాత పెద్దాపూర్ దగ్గర క్రాస్ చేసి, అట్లా వికారాబాద్ చేవెళ్ల మధ్య క్రాస్ చేసి మళ్ళీ గిర్మాపూర్ సంగారెడ్డి దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఒకటి. ఈ రెండింటిలో అటు సంగారెడ్డి దగ్గర, గిర్మాపూర్ దగ్గర, ఇటు చౌటుప్పల్ పంతంగి దగ్గర అతిపెద్ద ట్రంపెట్ రాబోతుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. దాన్ని మల్టీపర్పస్ ఒక వాణిజ్య కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అంటే లోకల్ ఉత్పత్తులకు వాటికి సంబంధించి ఒక మార్కెట్ యార్డ్ లాగా, అదే రకంగా లాంగ్ జర్నీ చేసే వెహికల్స్కి ఒక స్టాపేజ్ ప్లేస్ లాగా చేస్తూనే అక్కడ రెస్టారెంట్లు, తర్వాత రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఒక కమర్షియల్ కేంద్రంగా చేయబోతుంది. అదే తరహాలో తూప్రాన్ దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నారు. అదే తరహాలో బాలాపూర్ తర్వాత పెద్దాపూర్ దగ్గర ప్లాన్ చేస్తున్నారు. మిగతా ఎక్స్చేంజ్లు మాత్రం, జంక్షన్స్ మాత్రం చిన్నవిగా ఉంటున్నాయి. ఇదంతా ఉన్నప్పటికీ మరి దక్షిణ భాగానికి సంబంధించి ఎందుకు అడుగు ముందుకు పడడం లేదు అనేది ఇప్పుడు మీమాంస. నేను ఆ విషయం చెప్తాను. చెప్పే ముందు, ఇన్వెస్ట్మెంట్ జోను వచ్చే అంటే జనరేషన్కి, మీ ఇళ్లల్లో ఉన్న నెక్స్ట్ జనరేషన్కి ఒక ల్యాండ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంత అప్పర్ మిడిల్ క్లాస్కి సంబంధించి మాట్లాడతాను. మంచి రిచ్ వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు, డబ్బులు ఉన్న దాన్ని బట్టి. సిటీలో కూడా, సెంటర్ సిటీలో కూడా కొనుక్కోవచ్చు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్లేస్లో 4 లక్షల గజం పెట్టుకున్నా కొనొచ్చు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పటి వరకు సొంత ఇల్లు లేని వాళ్ళు, మా నెక్స్ట్ జనరేషన్కి అయినా ఒక సొంత ఇల్లు హైదరాబాద్ దగ్గరలో ఉండాలి అని అనుకున్న వారికి మాత్రం వెరీ సూటబుల్ ప్లేస్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే దాని మధ్య ప్రాంతం. మీ బడ్జెట్ను బట్టి, కొంత బడ్జెట్ ఎక్కువ ఉంది ఔటర్ రింగ్ రోడ్డుకు జస్ట్ దగ్గరలో, అంటే 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో. ఇంకొద్దిగా బడ్జెట్ తక్కువ ఉంది 5 నుంచి 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్లో. ఇంకా బడ్జెట్ తక్కువ ఉంది త్రిబుల్-ఆర్కు దగ్గరలో తీసుకోండి. మధ్యలో కొంత ప్లేస్ వదిలిపెట్టవచ్చు, ఎందుకంటే త్రిబుల్-ఆర్కు అటుపక్కన ఇటుపక్కన గ్రోత్ కారిడార్స్ ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇప్పుడు మీకు నాకున్న పరిధిలో అవగాహన ప్రకారం చెప్తున్నాను, మీకు త్రిబుల్-ఆర్కు ఇన్సైడ్ దగ్గరలో 2-3 కిలోమీటర్ల రేడియస్లో మనకు 11-12 వేలు నడుస్తున్నాయి. అదే ఔటర్ రింగ్ రోడ్డుకు 3 నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే 25 నుంచి 35 వేల మధ్య నడుస్తున్నాయి గజం. ఇంకొద్దిగా డిస్టెన్స్ పెంచుకుంటే 10 కిలోమీటర్లకు అటు ఇటుగా ఉన్న ప్రాంతాల్లో 20 నుంచి 25 వేలు గజం నడుస్తున్నది.
సో ఇది మన బడ్జెట్కి అనుగుణంగా చూసుకోవాలి. కానీ మీ నెక్స్ట్ జనరేషన్కు 200 గజాలు, ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఇంకొక 15 ఏళ్ల తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవుతుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్డు బయట అంటే హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల అవతల. సో ఈ పరిస్థితి ఇప్పుడు చాలా మందిని మనము మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్లేసుల్లో భూములు కొనలేకపోయామని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో చేరినప్పుడు మాకు గోపన్పల్లి దగ్గర ఇస్తామన్నారు. గోపన్పల్లి దగ్గర నాకు క్యూ కూడా దగ్గరనే ఉండింది. సరే వస్తుందని అనుకున్నాం, కానీ వచ్చినా చాలా దూరం లేని అనుకున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు సడన్ ఇంకొక సొసైటీ ఫామ్ చేయించి మాకు ఇంకొక దాంట్లో ఇప్పించారు. ఆ సొసైటీ నుంచి బయటకు వచ్చి, జర్నలిస్ట్ సొసైటీ నుంచి బయటకు వచ్చి దీంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేయించిన దాంట్లో చేరాం. ఇప్పటికి దిక్కులేదు. మేము ఆ రోజుల్లోనే 2 లక్షల పైన డబ్బులు కట్టాము. 2008లోనే 2 లక్షల పైన డబ్బులు కట్టాం. మధ్యలో 50,000 ఒకసారి, మళ్ళీ 50,000 ఒకసారి, మళ్ళీ 25,000 అట్లా కట్టుకుంటూనే వస్తున్నాం. ఇప్పటికి కూడా మాకు ఆ ల్యాండ్ మా చేతికి రాలేదు. ఆ రోజు ఆ ఏరియాలో మాకు కేటాయించిన ఏరియాలలో చాలా తక్కువ ధరకున్నాయి. 5,000, 10,000 రేంజ్లో గజం. ఇవాళ ఆ ఏరియాలలో 1,00,000 పైన గజం పలుకుతుంది ఆ 2 ప్లేసుల్లో, నిజాంపేట్ అండ్ పేడబుజరావు. సో ఇట్లా ఎక్కడ ఉన్న ల్యాండ్ ఉంటే అది అద్భుతం. మేము అలాంటివి మిస్ అయ్యాం. సో మీరు కూడా మిస్ అయ్యి ఉండొచ్చు చాలామంది. ఇవాళ పైసా కూడబెట్టి 30 లక్షలు 35 లక్షలు ఉంటే ఒక జాగా కొనుక్కుందాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి కొద్దిగా దూరంగా వెళ్ళాలంటే కొద్దిగా భారం అనిపిస్తుంది. అబ్బా ఇంత దూరం రావాలా అని అనిపిస్తుంది. కానీ భవిష్యత్ అవసరాలు, భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జనాభా పెరుగుదల చూస్తే మాత్రం ఖచ్చితంగా అది కూడా దొరకదు. ఇంకొక 10-15 ఏళ్ళు అయితే ఔటర్ రింగ్ రోడ్డు బయట కూడా, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కూడా ల్యాండ్స్ దొరకడానికి అవకాశాలు తక్కువ. చాలామంది అనుకుంటవచ్చు విపరీతంగా ల్యాండ్ ఉంది కదా దొరుకుతుందని. ఓపెన్ ల్యాండ్ ప్రతిదీ నివాసయోగ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వం హెచ్ఎంఆర్ అనబడే హెచ్ఎండిఏ ప్లేస్ని, అంటే హెచ్ఎండిఏ పేరు హెచ్ఎంఆర్గా మార్చారు, చాలామందికి తెలియదు, జీవో నెంబర్ 68 ప్రకారం. సో దాన్ని పరిధి వరకు మొత్తం 10,462 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం R1, R2 జోన్లు ఉంటాయి, అంటే రెసిడెన్షియల్ 2 జోన్లు ఉంటాయి. అవి కాకుండా అగ్రికల్చర్ని కాపాడడానికి, గ్రీనరీని కాపాడడానికి, ఫారెస్ట్లను కాపాడడానికి, అదే రకంగా అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి, ఆర్థిక అభివృద్ధి కోసం గ్రోత్ కారిడార్లు, ఇలా అన్నింటికి విభజించగా పోను మిగిలేదే రెసిడెన్షియల్ ఏరియా. మరి ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఇవాళ కొనుక్కోవడం అనేది అది కదా, కనిపిస్తుందంత ల్యాండ్ కాదు, అంత పెరుగుతుంది కదా. 10,462 చదరపు కిలోమీటర్ల పరిధిలో మనకు ల్యాండే దొరకదా అని అనుకుంటారు చాలామంది. కానీ హైదరాబాద్ మహానగర జనాభా 2040 కల్లా 3 కోట్లు దాటుతుంది. అప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఇవాళ 1,30,00,000 ఉన్న జనాభాకే ఇంత రద్దీ, ఇంత వ్యవహారం చూస్తున్నాం. నిన్న లెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మిత్రుడి డాక్యుమెంట్ ఇవ్వడానికి, ఒక ఎన్ఆర్ఐ మిత్రుడి డాక్యుమెంట్ ఇవ్వడానికి నేను చందానగర్ వెళ్లాల్సి వచ్చింది ఎక్స్క్లూజివ్గా. లిటరల్గా చెప్తున్నా, ఇక్కడ నుంచి నేనుండే ఏరియా నుంచి, నేనుండే ఏస్రావు నగర్ సైనిక్పురి దగ్గర, ఇక్కడ నుంచి నేను చందానగర్ వెళ్ళేసరికి, ఆ బాలనగర్ బోయినపల్లి మీదుగా వెళ్ళేసరికి, కుకట్పల్లి మీదుగా వెళ్ళేసరికి, వాళ్ళ ఇంటి ముందు దిగి లేస్తే వెంటనే మోకాలు కలుపుకున్నది. అంతసేపు క్లచ్ తొక్కుతున్నాం, బ్రేక్ తొక్కుతున్నాం, ఎక్సలేటర్ తొక్కుతున్నాం, తెలియలేదు అప్పటిదాకా. 2 గంటల 10 నిమిషాలు ట్రావెలింగ్ పట్టింది నాకు. అంటే హైదరాబాద్ ఇప్పుడున్న జనాభాకి ఎలా ఉంటే ట్రాఫిక్, రేపు 3 కోట్లు అయితే ఎలా ఉంటుంది? సో సిటీ ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవ్వాల్సిందే. ఆ ఎక్స్పాన్షన్లో గవర్నమెంట్ అన్ని సెక్షన్లకు కాపాడాలి, అన్ని సెక్టర్లను కాపాడాలి, గ్రీనరీని కాపాడాలి, వాటర్ బాడీస్ కాపాడాలి, గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేయాలి, లేకపోతే అభివృద్ధి ఉండదు. రెసిడెన్షియల్ ఏరియా ఏర్పాటు చేయాలి, అగ్రికల్చర్ జోన్ కొంత కాపాడాలి. ఇవన్నీ పోను మిగిలేది రెసిడెన్షియల్ ఏరియా చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో లేఅవుట్లలో వీలైనంత జాగా తీసి పెట్టుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నాను, బిట్వీన్ ORR to RRR, పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అనేది నా అడ్వైస్. ఇక RRR దక్షిణం మాట ఏమిటి అనేది దీనికి సంబంధించిన శీర్షిక. కన్సల్టెన్సీ DPR సిద్ధమైన పనులపై రాని స్పష్టత. ఉత్తర భాగం పనుల ప్రారంభానికి ఏర్పాటు చేస్తుంది, అది బాగానే ఉంది. కానీ దక్షిణం పరిస్థితి ఏంటి? ప్రాంతీయ వలయ రహదారి దక్షిణ భాగం పనులపై సందిగ్ధత నెలకొంది. ఈ పనులను కేంద్రం చేపడుతుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వెళుతుందా అనే దాని మీద స్పష్టత లేదు. నేను చెప్పాను కదా, 2 క్లియర్ కట్గా చెప్పాను. ఇక మిగతావన్నీ ఇంకోటి ఏంటంటే, నేషనల్ హైవేగా దాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నార్త్ పార్ట్ని 161 AA నంబర్ను కూడా కేటాయించింది. ఆ జాతీయ రహదారికి నంబర్ తీస్తారు తెలుసు కదా,
ఇప్పుడు బెంగళూరు హైవే ఏదైతే ఉందో, మనం బెంగళూరు హైవే అంటాం, నాగ్పూర్ హైవే రెండింటి వైపులో అంటాం. ఎందుకంటే హైదరాబాద్కు ఉత్తరం వైపు ఉన్నది నాగ్పూర్ వైపు వెళ్తుంది, దక్షిణం వైపు ఉన్నది బెంగళూరు వైపు వెళ్తుంది. ఇది స్టార్ట్ అయ్యేది కన్యాకుమారి దగ్గర స్టార్ట్ అయ్యి శ్రీనగర్, కాశ్మీర్లోని శ్రీనగర్ దాకా వెళ్తుంది. లాంగెస్ట్ నేషనల్ హైవే క్రాసెస్ హైదరాబాద్ సిటీ, అది 44 నెంబర్. ఆ రకంగా ఈ ఉత్తర భాగానికి సంబంధించి కూడా 161 ఏఏ నంబర్ను కేటాయించారు. మొత్తం డిస్టెన్స్ 161.5 కిలోమీటర్లు, 6 వరుసలతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా కన్స్ట్రక్షన్ చేస్తారు. మార్చి తర్వాత ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. ఇక దక్షిణ భాగానికి సంబంధించి చూస్తుంటే మాత్రం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తంగడపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ సంగారెడ్డి గిర్మాపూర్ దగ్గర ఎండ్ అవుతుంది. 201 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ఇది కూడా. దీనికి యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి మీదుగా నడుస్తుంది. ఇది డిపిఆర్ రెడీ చేశారు. ఇందుకోసం 2010 హెక్టార్ల భూసేకరణ అవసరమని గుర్తించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆదిబట్ల ఏరో సిటీ ఇవన్నీ కలిపిసేలా ఈ రహదారి, అంటే వీటికి కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళదు, మళ్ళీ పొరపాటు పడారు. ఆ ఏరియాస్ అన్ని వేరు, వాటికి కనెక్టివిటీ ఉండే రకంగా రోడ్లు కూడా ప్రపోజ్ చేశారని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. జాతీయ రహదారి 65, 163, 44, 76, స్టేట్ హైవే 19, అంటే స్టేట్ హైవే 19 అంటే నాగార్జున సాగర్ రోడ్, ఇవన్నీ కలిసేలా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 25,000 వరకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందా అనేది మీమాంస. ఇది లేటెస్ట్గా నేను గ్రహించిన ఒక ఆర్టికల్. సో ఆ సందిగ్ధ పరిస్థితి అలాగే ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అది రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందా, సరే మీరు ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం కడతామని కేంద్రం అంటుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గి మీ అలైన్మెంట్ ప్రకారం మీరే కట్టండి బాబు మహాప్రభు అని చెప్పి నివేదిస్తారా అనేది చూడాలి. కొద్దిగా వివేకవంతంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గాలి. అలైన్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చేపట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితి కొనసాగితే మాత్రం దక్షిణ భాగం ఇప్పుడప్పుడే కార్యరూపం దాల్చాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.